ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం ఉత్పాదక పరిశ్రమలు. ఇందులో 131 నుంచి 147 పేజీ వరకు సిమెంట్ పరిశ్రమ. ఇల్లు, కర్మాగారాలు, వంతెనలు, రోడ్లు, విమానాశ్రయాలు, ఆనకట్టలు మరియు ఇతర వాణిజ్య సంస్థలు నిర్మించడం వంటి కార్యకలాపాలకు ఏం అవసరం? సిమెంటు. ఇల్లు, కర్మాగారాలు, వంతెనలు, రోడ్లు, విమానాశ్రయాలు, ఆనకట్టలు మరియు ఇతర వాణిజ్య సంస్థలు నిర్మించడం వంటి కార్యకలాపాలకు ఏం అవసరం? సిమెంటు. ఈ పరిశ్రమకు ఏ ఏ ముడి పదార్థాలు భారీగా అధిక స్థాయిలో అవసరమంటే సున్నప్రాయి, సిలికా మరియు జిప్సం వంటి ముడి పదార్థాలు. ఈ పరిశ్రమ కంటే సిమెంట్ పరిశ్రమకు ఏ ఏ ముడి పదార్థాలు భారీగా అధిక స్థాయిలో అవసరమంటే సున్నప్రాయి, సిలికా మరియు జిప్సం వంటి ముడి పదార్థాలు. రైలు రవాణాతో పాటుగా ఈ పరిశ్రమకి ఏం సరఫరా కూడా అవసరమంటే బొగ్గు, విద్యుత్ సరఫరా. ఈ సిమెంట్ పరిశ్రమకు రైలు రవాణాతో పాటు ఈ పరిశ్రమకి ఏం సరఫరా కూడా అవసరమంటే బొగ్గు, విద్యుత్ సరఫరా కూడా. సిమెంట్ పరిశ్రమను గల్ఫ్ దేశాల్లోని మార్కెట్లకు పంపడానికి వీలుగా ఎక్కడ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగిందంటే గుజరాత్లో. సిమెంట్ పరిశ్రమను గల్ఫ్ దేశాల్లోని మార్కెట్లకు పంపడానికి వీలుగా ఎక్కడ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగిందంటే గుజరాత్లో. తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమ. ఏ పరిశ్రమ ప్రయాణికులను, వస్తు సేవలను త్వరితగతిన రవాణా చేయుటకు వాహనాలు అందిస్తుందంటే ఆటోమొబైల్ పరిశ్రమ. ఏ పరిశ్రమ ప్రయాణికులను, వస్తు సేవలను త్వరితగతిన రవాణా చేయుటకు వాహనాలు అందిస్తుందంటే ఆటోమొబైల్ పరిశ్రమ. ఎక్కడ వివిధ కేంద్రాల్లో ట్రక్కులు, బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, 3 చక్రాల వాహనాలు, బహుళ ఉపయోగ వాహనాలు తయారు చేస్తున్నారంటే భారతదేశంలో. ఎక్కడ వివిధ కేంద్రాల్లో ట్రక్కులు, బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, 3 చక్రాల వాహనాలు, బహుళ ఉపయోగ వాహనాలు తయారు చేస్తున్నారంటే భారతదేశంలో. దేని తర్వాత కొత్త సమయానుకూలమైన నమూనాలు మార్కెట్లో వాహనాలకు డిమాండ్ పెంచాయంటే సరళీకరణ. దేని తర్వాత కొత్త సమయానుకూలమైన నమూనాలు మార్కెట్లో వాహనాలకు డిమాండ్ పెంచాయంటే సరళీకరణ తర్వాత. ఏది ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర మరియు 3 చక్రాల వాహనాలతో సహా పరిశ్రమ యొక్క వృద్ధికి దారితీసిందని సరళీకరణ. ఏది ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర మరియు 3 చక్రాల వాహనాలతో సహా పరిశ్రమ యొక్క వృద్ధికి దారితీసిందంటే సరళీకరణ. ఆటోమొబైల్ పరిశ్రమ ఏ నగరాల చుట్టూ ఉందంటే ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్ మరియు బెంగళూరు. ఆటోమొబైల్ పరిశ్రమ ఏ నగరాల చుట్టూ ఉందంటే ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్ మరియు బెంగళూరు. సమాచార సాంకేతికత మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. ఏ పరిశ్రమ రేడియో సెట్ల నుండి టెలివిజన్, సెల్యులార్ టెలికాం, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు, రాడార్లు, కంప్యూటర్లు మరియు టెలికమ్యూనికేషన్ పరిశ్రమకు అవసరమైన అనేక ఇతర పరికరాలను అందిస్తుందంటే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. ఏ పరిశ్రమ రేడియో సెట్ల నుండి టెలివిజన్, సెల్యులార్ టెలికాం, టెలిఫోన్ ఎక్స్చేంజ్, రాడార్లు, కంప్యూటర్ మరియు టెలికమ్యూనికేషన్ పరిశ్రమకు అవసరమైన అనేక ఇతర పరికరాలను అందిస్తుందంటే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. భారతదేశ ఎలక్ట్రానిక్స్ రాజధానికి ఏది అవతరించిందంటే బెంగళూరు. భారతదేశ ఎలక్ట్రానిక్స్ రాజధానికి ఏది అవతరించిందంటే బెంగళూరు. ఎలక్ట్రానిక్ వస్తువులకు ఇతర ముఖ్యమైన కేంద్రాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో మరియు కోయంబత్తూరు. ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఇతర ముఖ్యమైన కేంద్రాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో మరియు కోయంబత్తూరు. ప్రధాన పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటే బెంగళూరు, నోయిడా, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణేలలో. ప్రధాన పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటే బెంగళూరు, నోయిడా, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణేలలో. ఏ పరిశ్రమ ప్రభావం ప్రధానంగా ఉపాధి కల్పనపై ఉందంటే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. ఏ పరిశ్రమ ప్రభావం ప్రధానంగా ఉపాధి కల్పనపై ఉందంటే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో జరుగుతున్న అభివృద్ధి భారతదేశంలో ఏ పరిశ్రమ విజయానికి కీలకం అంటే ఐటీ పరిశ్రమ. హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో జరుగుతున్న అభివృద్ధి భారతదేశంలో ఏ పరిశ్రమ విజయానికి కీలకం అంటే ఐటీ పరిశ్రమ విజయానికి. తర్వాత పారిశ్రామిక కాలుష్యం మరియు పర్యావరణ క్షీణత. భారతదేశ ఆర్థిక వృద్ధికి మరియు అభివృద్ధికి పరిశ్రమలు గణనీయంగా దోహదపడుతున్నప్పటికీ భూ, జల, వాయు, శబ్ద కాలుష్యాలు పెరగడం మరియు వాటి ఫలితంగా ఏర్పడిన దేని క్షీణతను విస్మరించలేమంటే పర్యావరణ క్షీణతను. భారతదేశ ఆర్థిక వృద్ధికి మరియు అభివృద్ధికి పరిశ్రమలు గణనీయంగా దోహదపడుతున్నప్పటికీ భూ, జల, వాయు, శబ్ద కాలుష్యాలు పెరగడం మరియు వాటి ఫలితంగా ఏర్పడిన దేని క్షీణతను విస్మరించలేమంటే పర్యావరణ క్షీణతను విస్మరించలేం. ఎన్ని రకాల కాలుష్యాలకు పరిశ్రమలు బాధ్యత వహిస్తాయి? అవి ఏవి అంటే 4 రకాల కాలుష్యాలు. అవి వాయువు, జల, భూమి, శబ్దం. ఎన్ని రకాల కాలుష్యాల పరిశ్రమలు బాధ్యత వహిస్తాయి? అవి ఏవంటే 4 రకాలు. అవి వాయువు, జల, భూమి, శబ్దం. కాలుష్య కారక పరిశ్రమలు ఏ కేంద్రాలు కూడా ఉన్నాయంటే తాప విద్యుత్ కేంద్రాలు. కాలుష్య కారక పరిశ్రమలు ఏ కేంద్రాలు కూడా ఉన్నాయంటే తాప విద్యుత్ కేంద్రాలు. తర్వాత వాయు కాలుష్యం. ఏ అవాంఛనీయ వాయువులు అధిక నిష్పత్తిలో ఉండటం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్. ఏ అవాంఛనీయ వాయువులు అధిక నిష్పత్తిలో ఉండడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్. ఏది సాధారణంగా ధూళి, నీటి తుంపరలు, పొగమంచు, పొగ వంటి ఘన మరియు ద్రవ రేణువులను కలిగి ఉంటుందంటే గాలి. ఏది సాధారణంగా ధూళి, నీటి తుంపరలు, పొగమంచు, పొగ వంటి ఘన మరియు ద్రవ రేణువులను కలిగి ఉంటుందంటే గాలి.
రసాయన, కాగితపు కర్మాగారాలు, ఇటుక బట్టీలు, రిఫైనరీలు, రిఫైన్ రిఫైనరీలు, స్మెల్టింగ్ ప్లాంట్లు మరియు కాలుష్య నిబంధనలను విస్మరించే పెద్ద చిన్న కర్మాగారాలు ఏమి కాల్చడం ద్వారా పొగ వెలువడుతుందంటే శిలాజ ఇంధనాలు. రసాయన, కాగితపు కర్మాగారాలు, ఇటుక బట్టీలు, రిఫైనరీలు, స్మెల్టింగ్ ప్లాంట్లు మరియు కాలుష్య నిబంధనలను విస్మరించే పెద్ద చిన్న కర్మాగారాలు ఏమి కాల్చడం ద్వారా పొగ వెలువడుతుందంటే శిలాజ ఇంధనాలను. విషవాయువులు వెలువడడం వల్ల దీర్ఘకాలంలో చాలా ప్రమాదకర ప్రభావం ఉంటుంది. ఏ కాలుష్యం మానవ ఆరోగ్యం, జంతువులు, మొక్కలు, భవనాలు మరియు మొత్తం వాతావరణంపై చెడు ప్రభావం కలిగిస్తుందంటే వాయు కాలుష్యం. విషవాయువులు వెలువడడం వల్ల దీర్ఘకాలంలో చాలా ప్రమాదకర ప్రభావం ఉంటుంది. ఏ కాలుష్యం మానవ ఆరోగ్యం, జంతువులు, మొక్కలు, భవనాలు మరియు మొత్తం వాతావరణంపై చెడు ప్రభావం కలిగిస్తుందంటే వాయు కాలుష్యం. తర్వాత నీటి కాలుష్యం. కర్బన, అకర్బన పారిశ్రామిక వ్యర్థాలు నదులలోకి విడుదల చేయడం వల్ల ఏమి ఏర్పడుతుందంటే నీటి కాలుష్యం. కర్బన, అకర్బన పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లోకి విడుదల చేయడం వల్ల ఏమి ఏర్పడుతుందంటే నీటి కాలుష్యం. ఈ విషయంలో కాగితం, గుజ్జు రసాయనాలు, వస్త్రాలు, రంగులు, పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, చర్మ శుద్ధి కర్మాగారాలు, రంగులు వేసే ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలు, డిటర్జెంట్లు, ఆమ్లాలు, లవణాలు, సీసం వంటి భారీ లోహాలు మరియు పాదరసంతో కూడిన పురుగు మందులు, ఎరువులు, కర్బనంతో కూడిన సింథటిక్ రసాయనాలు, ప్లాస్టిక్స్ మరియు రబ్బరు మొదలైన ఏ కాలుష్యానికి ప్రధాన కారణాలంటే జలవనరుల కాలుష్యానికి. భారతదేశంలో ప్రధాన ఘన వ్యర్థాలు ఫ్లై యాష్, పాస్పో, జిప్సం, ఇనుము, ఉక్కు వ్యర్థాలు. భారతదేశంలో ప్రధాన ఘన వ్యర్థాలు ఏంటంటే ఫ్లై యాష్, పాస్పో, జిప్సం, ఇనుము, ఉక్కు వ్యర్థాలు. తర్వాత ఉష్ణ కాలుష్యం. పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్ల నుండి వేడి నీటిని చల్లబరచడానికి ముందు నదులు, చెరువులోకి పంపినప్పుడు ఆ నీటిలో ఏమి ఏర్పడుతుందంటే ఉష్ణ కాలుష్యం. పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్ల నుండి వేడి నీటిని చల్లబరచడానికి ముందు నదులు, చెరువులోకి పంపించినప్పుడు ఆ నీటిలో ఏమి ఏర్పడుతుందంటే ఉష్ణ కాలుష్యం. అణు విద్యుత్ ప్లాంట్లు, అణు మరియు అణ్వాయుధ ఉత్పత్తుల నుండి వచ్చే వ్యర్థాలు దేనికి కారణమవుతున్నాయంటే క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, గర్భస్రావాలకు. అణు విద్యుత్ ప్లాంట్లు, అణు మరియు అణ్వాయుధ ఉత్పత్తుల నుండి వచ్చే వ్యర్థాలు దేనికి కారణమవుతున్నాయంటే క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, గర్భస్రావాలకు. నేల మరియు నీటి కాలుష్యానికి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యర్థాలను పారవేయడం, ప్రత్యేకించి గాజు, హానికరమైన రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, ప్యాకేజింగ్, లవణాలు మరియు చెత్త వంటివి దేనిని పనికిరాకుండా చేస్తాయంటే నేలను. నేల మరియు నీటి కాలుష్యానికి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యర్థాలను పారవేయడం, ప్రత్యేకించి గాజు, హానికరమైన రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, ప్యాకేజింగ్, లవణాలు మరియు చెత్త వంటివి దేనిని పనికిరాకుండా చేస్తాయంటే నేలను. వర్షపు నీరు భూమిలోనికి ఇంకేటప్పుడు కాలుష్య కారకాలను కూడా తీసుకుని పోవడం వల్ల ఏవి కలుషితమవుతున్నాయంటే భూగర్భ జలాలు. వర్షపు నీరు భూమిలోనికి ఇంకేటప్పుడు కాలుష్య కారకాలను కూడా తీసుకుని పోవడం వల్ల ఏమి కలుషితమవుతున్నాయంటే భూగర్భ జలాలు. తర్వాత శబ్ద కాలుష్యం. చికాకు మరియు కోపానికి దారితీయడమే కాకుండా ఇతర శారీరక ప్రభావాలతో పాటు వినికిడి లోపం, హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరగడానికి కారణమయ్యేది శబ్ద కాలుష్యం. చికాకు మరియు కోపానికి దారితీయడమే కాకుండా ఇతర శారీరక ప్రభావాలతో పాటు వినికిడి లోపం, హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరగడానికి కారణమయ్యేది శబ్ద కాలుష్యం. ఏ శబ్దం చికాకు, ఒత్తిడికి మూలమందంటే అవాంఛిత శబ్దం. ఏ శబ్దం చికాకు, ఒత్తిడికి మూలమంటే అవాంఛిత శబ్దం. ఏవి కూడా చాలా శబ్దం చేస్తాయంటే పారిశ్రామిక మరియు నిర్మాణ కార్యకలాపాలు, యంత్రాలు, ఫ్యాక్టరీ పరికరాలు, జనరేటర్లు, రంపాలు, వాయు మరియు విద్యుత్ డ్రిల్లు. ఏవి కూడా చాలా శబ్దం చేస్తాయంటే పారిశ్రామిక మరియు నిర్మాణ కార్యకలాపాలు, యంత్రాలు, ఫ్యాక్టరీ పరికరాలు, జనరేటర్లు, రంపాలు, వాయు మరియు విద్యుత్ డ్రిల్లు. పర్యావరణ క్షీణత నియంత్రణ. పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థ జలం ఎన్ని రెట్లు మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుందంటే 8 రెట్లు. పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థ జలం ఎన్ని రెట్లు మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుందంటే 8 రెట్లు మంచినీటి పరిమాణాన్ని. మంచినీటి వనరులపై పారిశ్రామిక కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు, దానికి కొన్ని సూచనలు. పునర్వినియోగం మరియు 2 లేదా ఎక్కువ విజయవంతమైన దశలో పునశ్చక్రీయం చేయడం ద్వారా ప్రాసెసింగ్ వాడే నీటిని తగ్గించగలగడం, నీటి అవసరాలను తీర్చడానికి వర్షపు నీటిని సేకరించడం, వేడి నీరు మరియు వ్యర్థాలను నదులు మరియు చెరువులు విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయడం. పారిశ్రామిక వ్యర్థాలను 3 దశల్లో శుద్ధి చేయవచ్చు. అవి ఏంటంటే యాంత్రిక పద్ధతిలో ప్రాథమికంగా శుద్ధి చేయడం. ఇందులో ప్రాథమిక వడపోత, పిండి చేయుట, ఘనీభవనం మరియు అవక్షేపణం ఉంటుంది. ఈ 3 దశలో ఫస్ట్ దశలో. సెకండ్ దశలో ఏముంటుంది, జీవ ప్రక్రియ ద్వారా శుభ్రపరచడం రెండో దశ. మూడో దశ జీవ రసాయనిక భౌతిక ప్రక్రియల ద్వారా శుభ్రపరచడం మూడో దశ. దీనిలో వ్యర్థ జలాల పునశ్చక్రియత ఉంటుంది. తర్వాత భూగర్భ జల వనరులకు ముప్పు ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల నిల్వలను అధికంగా వెలికి తీసే వేటిని చట్టబద్ధంగా నియంత్రించాల్సిన అవసరం ఉందండి పరిశ్రమలను. భూగర్భ జల వనరులకు ముప్పు ఉన్న ప్రాంతాలలో భూగర్భ జలాల నిల్వలను అధికంగా వెలికి తీసే వేటిని చట్టబద్ధంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని పరిశ్రమలను. ఫ్యాక్టరీలను ఎలక్ట్రోప్లేటింగ్
ప్రెసిపిటేటర్లు, ఫ్యాబ్రిక్ ఫిల్టర్లు, స్క్రబ్బర్లు, ఇనర్షియల్ సెపరేటర్లు ఉన్న పొగగొట్టాలను అమర్చడం ద్వారా గాలిలోని ఏ పదార్థాలను తగ్గించవచ్చు అంటే ధూళి పదార్థాలను తగ్గించవచ్చు. ఫ్యాక్టరీలకు స్టాటిక్ ప్రిస్పిరేటర్లు, ఫ్యాబ్రిక్ ఫిల్టర్లు, స్క్రబ్బర్లు, ఇనర్షియల్ సెపరేటర్లు ఉన్న పొగగొట్టాలను అమర్చడం ద్వారా గాలిలోని ఏ పదార్థాలను తగ్గించవచ్చు అంటే ధూళి పదార్థాలను. ఫ్యాక్టరీలో బొగ్గుకు బదులుగా దేన్ని ఉపయోగించడం ద్వారా పొగను తగ్గించవచ్చు అంటే చమురు లేదా గ్యాస్ను. ఫ్యాక్టరీలో బొగ్గుకు బదులుగా దేనిని ఉపయోగించడం ద్వారా పొగను తగ్గించవచ్చు అంటే చమురు లేదా గ్యాస్ను. యంత్రాలు మరియు ఇతర సామాగ్రిని ఉపయోగించవచ్చు. జనరల్కి ఏం అమర్చబడి ఉండాలంటే సైలెన్సర్లను. యంత్రాలు మరియు ఇతర సామాగ్రిని ఉపయోగించవచ్చు. జనరల్కి ఏం అమర్చబడి ఉండాలంటే సైలెన్సర్లను అమర్చబడి ఉండాలి. శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి, శబ్దాన్ని తగ్గించడానికి దాదాపు మొత్తం యంత్రాలను ఏం చేయవచ్చు అంటే పునర్రూపకల్పన చేయాలి. శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి, శబ్దాన్ని తగ్గించడానికి దాదాపు మొత్తం యంత్రాలను ఏం చేయవచ్చు అంటే పునఃరూపకల్పన మళ్ళీ కొత్తగా తయారు చేయాలి. వ్యక్తిగతంగా వాడే ఇయర్ ప్లగ్లు, ఇయర్ ఫోన్లు మాత్రమే కాకుండా దేనిని శోషించే పదార్థాలను ఉపయోగించవచ్చు అంటే శబ్దాన్ని శోషించే పదార్థాలను ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యం అనేది డౌన్ అవుతుంది. సుస్థిరమైన అభివృద్ధి సాధనకు వేటి సమస్యలతో ఆర్థిక అభివృద్ధిని అనుసంధానం చేయడం అవసరం అంటే పర్యావరణ సమస్యలతో. సుస్థిరమైన అభివృద్ధి సాధనకు వేటి సమస్యలతో ఆర్థిక అభివృద్ధిని అనుసంధానం చేయడం అవసరం అంటే పర్యావరణ సమస్యలతో. ఎక్కడ యమునా నది కార్యాచరణ ప్రణాళిక కింద మురుగునీటి శుద్ధి కార్యక్రమం ఉందంటే ఫరీదాబాద్లో. ఎక్కడ యమునా నది కార్యాచరణ ప్రణాళిక కింద మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉందంటే ఫరీదాబాద్లో. తర్వాత ఎన్టీపీసీ మార్గం చూపుతుంది, అది ఎలా చూద్దాం. భారతదేశంలో ఒక ప్రధాన శక్తిని అందించే సంస్థ ఎన్టీపీసీ. ఏది ఈఎంఎస్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ 14001 ఐఎస్ఓ సర్టిఫికేట్ను కలిగి ఉందంటే ఎన్టీపీసీ. భారతదేశంలో ఒక ప్రధాన శక్తిని అందించే సంస్థ ఎన్టీపీసీ. ఏది ఈఎంఎస్ అంటే ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ 14001 ఐఎస్ఓ సర్టిఫికేట్ని కలిగి ఉందంటే ఎన్టీపీసీ. పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసే ప్రదేశాల్లో సహజ పర్యావరణాన్ని, నీరు, చమురు, గ్యాసు, ఇంధనం వంటి వనరులను సంరక్షించడానికి ఒక క్రియాశీలక విధానాన్ని ఏ కార్పొరేషన్ కలిగి ఉందంటే ఎన్టీపీసీ. పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసే ప్రదేశాల్లో సహజ పర్యావరణాన్ని, నీరు, చమురు, గ్యాస్, ఇంధనం వంటి వనరులను సంరక్షించడానికి ఒక క్రియాశీల విధానాన్ని ఏ కార్పొరేషన్ అంటే ఎన్టీపీసీ కార్పొరేషన్ అనేది కలిగి ఉంది. వనరుల సంరక్షణ వేటి ద్వారా సాధ్యమవుతుంది? నూతన పద్ధతులను అవలంబించడం మరియు మనుగడలో ఉన్న పరికరాల నాణ్యతను పెంచడం ద్వారా పరికరాల వినియోగాన్ని మెరుగుపరచడం. బూడిద వినియోగాన్ని పెంచడం ద్వారా వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం. తర్వాత పర్యావరణ సమతుల్యతను పెంపొందించడానికి హరిత మేకలను ఏర్పాటు మరియు అటవీ పెంపకం కోసం ప్రత్యేక ప్రయోజన వాహనాలు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ను వాహనాల సమస్యను పరిష్కరించడం. పర్యావరణ సమతుల్యతను పెంపొందించడానికి హరిత మేకల ఏర్పాటు మరియు అటవీ పెంపకం కోసం ప్రత్యేక ప్రయోజన వాహనాల సమస్యను పరిష్కరించడం. స్పెషల్ వెహికల్ వాహనాల సమస్యను పరిష్కరించడం. బూడిద కుంటల నిర్వహణ, బూడిద నీటి పునశ్చక్రణ అంటే రీసైక్లింగ్ పద్ధతి మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం. బూడిద కుంటల నిర్వహణ, బూడిద నీటి పునశ్చక్రియ పద్ధతి మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం. అన్ని పవర్ స్టేషన్ల కోసం పర్యవేక్షణ, సమీక్షలు మరియు దాని ఆన్లైన్ డేటాబేస్ నిర్వహణ. అన్ని పవర్ స్టేషన్ల కోసం పర్యావరణ పర్యవేక్షణ, సమీక్షలు మరియు దాని ఆన్లైన్ డేటాబేస్ నిర్వహణ. తర్వాత అభ్యాసాలు. కింది వాటిలో ఏ పరిశ్రమ బాక్సైట్ని ముడిసరుకుగా ఉపయోగిస్తుందంటే అల్యూమినియం స్మెల్టింగ్. కింది వాటిలో ఏ పరిశ్రమ బాక్సైట్ని ముడిసరుకుగా ఉపయోగిస్తుందంటే అల్యూమినియం స్మెల్టింగ్ పరిశ్రమ. క్రింది వాటిలో టెలిఫోన్లు, కంప్యూటర్ మొదలైన వాటి తయారు చేసే పరిశ్రమ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ బి. క్రింది వాటిలో టెలిఫోన్లు, కంప్యూటర్ మొదలైన వాటి తయారు చేసే పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ బి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. తర్వాత ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఉన్నాయి. ఇక్కడ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, మైసూర్, తిరువనంతపురం, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, గౌహతి, తర్వాత జైపూర్, ఇండోర్, ముంబై, పూణే, గాంధీనగర్, నోయిడా, మొహాలి, శ్రీనగర్, ఇవన్నీ కొన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు. ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. థ్యాంక్ యూ.